నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఒకప్పుడు ఒక పెద్దాయన ఏపీలో పోలీస్ బాస్ రేసులో ఉన్నటువంటి టాప్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన కంటి చూపుతో అప్పటి ప్రతిపక్ష నేతలను వణికించాడు. నేను కాకి చొక్కా విప్పేస్తే సింహంలా పొలిటికల్ ఎంట్రీ ఇస్తా అని సవాల్ చేసినటువంటి 1993 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ సరిగ్గా నిన్న జూన్ 30th 2026 మధ్యాహ్నం సర్వీస్ నుంచి రిలీవ్ అయ్యారు. కానీ అది గౌరవప్రదమైన వీడ్కోలు కాదు, అదొక సంచలన మలుపు. పోస్టింగ్ లేదు, కనీసం కమ్సెకం హెడ్ క్వార్టర్స్లో సహజంగా జరిగేటువంటి గౌరవంగా సాగనంపే పరిస్థితి లేదు. సస్పెన్షన్లో ఉంటూనే చేతిలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పూర్తిగా అందుకోలేని ఒక నిస్సహాయ స్థితిలో ఆయన సర్వీస్ ముగించింది. ఇదొక లెసన్ ఫర్ అదర్స్. కూటమి ప్రభుత్వం జారీ చేసినటువంటి ఒక్క జీవో సునీల్ కుమార్ రాజకీయ ఆశలపై ఎలా నీళ్లు చల్లింది, ఆయన చుట్టూ చల్లిన ఆ చక్ర బంధం ఏంటి, ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్నీ వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక జీవో గురించి అనుకున్నాం కదా. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి ఈ జీవో సాధారణంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అవుతుంటే డిపార్ట్మెంట్లో ఘనంగా ఫేర్వెల్ ఇస్తారు, సహజంగా జనరల్గా ఎవరైనా. కానీ సునీల్ కుమార్ విషయంలో కూటమి ప్రభుత్వం ముందే ఒక వ్యూహ ప్రకారం ఆ జీవో ఇచ్చింది. సోమవారం సాయంత్రం విడుదలైనటువంటి అధికారిక జీవోలో ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా 3 విషయాలని క్లియర్గా అందులో మెన్షన్ చేశారు. ఒకటి, సునీల్ కుమార్పై ప్రస్తుతం ఉన్నటువంటి తీవ్రమైన క్రిమినల్ డిపార్ట్మెంటల్ విచారణలు ఆయన రిటైర్మెంట్ తర్వాత కూడా యథావిధిగా కంటిన్యూస్ కొనసాగుతూనే ఉంటాయి. రెండోది, నిబంధనల ప్రకారమే పెన్షన్ తదితర ప్రయోజనాలు ఉంటాయి. అంటే క్లీన్ చిట్ వచ్చే వరకు పూర్తి స్థాయిలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ దొరకవు. ఇక మూడో పాయింట్, ఆయన్ని సస్పెన్షన్లో ఉంచే రిలీవ్ చేశారు. దీని వెనక ఉన్న లాజిక్ ఏంటంటే, నేను రిటైర్ అయిపోయాను, ఇక నేను సర్వీస్ రూల్స్ నాకేమీ చేయలేవు, మైకు పట్టుకొని పాలిటిక్స్ చేస్తాను అని ఆయన అనుకుంటే నడవదు, కుదరదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ విధంగా కూటమి ప్రభుత్వం వారు ఆ జీవో జారీ చేశారు. అంటే ఇది ఒక డైరెక్ట్గా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పవచ్చు. ఇది ఎలా ఉంటే బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటంటే ఈయన విషయంలో, ఒకటి, క్యాట్ సీనియర్ అధికారి సునీల్ కుమార్కు చుక్కెదురైంది క్యాట్లో. అంటే ఆయన తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్లో ఉన్నటువంటి ఈ సునీల్ కుమార్ క్యాట్కి అప్పీల్ చేశారు. విచారణలో వాదనలు విన్నటువంటి క్యాట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్ ఈయన అభ్యర్థనని తోసిపుచ్చింది. ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేయాల ఈయన సస్పెన్షన్ అభ్యర్థనని. ఇక రెండోది ఏంటంటే, సునీల్ కుమార్ వ్యక్తిగతంగా మరో భారీ గండం వచ్చేరింది. ఆయన భార్య పి అరుణ ఏపీ ప్రభుత్వానికి అత్యవసర పిటిషన్ ఒకటి సమర్పించారు. అందులో తమ మధ్య ఉన్నటువంటి గృహహింస, వరకట్న వేధింపుల కేసుల నేపథ్యంలో సునీల్ కుమార్కు ఎలాంటి రిటైర్మెంట్ ఆర్థిక ప్రయోజనాలు అందించొద్దు, ఇస్తే తన జీవనోపాధి దెబ్బతింటుంది అని చెప్పి ఆమె ఆ లెటర్లో కోరాడు. ఒకప్పుడు ఏపీ పోలీస్ శాఖలో చక్రం తిప్పినటువంటి ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి తన క్యారియర్ ఎండింగ్లో చివరి రోజున, ఒకటి, క్యాట్ వ్యతిరేకత తీర్పు, రెండు, ఇటు భార్య ఈ విధమైన ఫిర్యాదు చేయటం, సస్పెన్షన్ మచ్చతో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో విధులను వీడాల్సి వచ్చిందని ఇప్పుడు రాజకీయ పోలీస్ వర్గాల్లో ఒక డిస్కషన్ పాయింట్ అయింది. ఇది ఇలా ఉంటే, సునీల్ కుమార్ కొడుకులు రోహిత్ శౌర్య, హర్షల్ తన తండ్రికి దక్కాల్సిన ప్రయోజనాలు ఆపొద్దు అంటూ సిఎస్కి వీళ్ళొక లేఖ రాశారు. తమ తల్లి చేసిన అభ్యర్థన చట్టపరంగా నిలబడదు అని ఆ లేఖలో కొడుకులు పేర్కొన్నారు. ఎందుకంటే 2014 నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కలిసి లేరంట, విడిపోయి ఉన్నారంట.
విజయవాడ కోర్టులో విచారణలో ఉందంట. కాబట్టి కొడుకులు ఈ విధంగా మళ్ళీ అభ్యర్థించారు. ఈ విధమైన ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూలు. ఇంకా వెంటాడుతున్న కేసులు మనం చూసినట్టయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్గా సునీల్ కుమార్ పనిచేశారు. ఆ హడావుడి అంతా ఇంత అంతా కాదు. నాటి ప్రతిపక్ష నేతలను, విమర్శకులను టార్గెట్ చేశారని చెప్పి ఈయన మీద గట్టి ఆరోపణలు ఉన్నాయి. ఇక బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ మనం చెప్పవలసి వస్తే, అంటే స్ట్రాంగ్ పాయింట్ ఒకటి చెప్పవలసి వస్తే, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మనకు తెలుసు రఘురామకృష్ణరాజు గారిని అప్పట్లో కస్టోడియల్ టార్చర్, భౌతికంగా హింసించారు అన్యాయంగా, అక్రమంగా. ఈ కేసులో సునీల్ కుమార్ అనే అతను ప్రధానమైన నిందితుడు. ఈ కేసులో ఆయన ఇప్పటికే గుంటూరులో సిసిఎస్ పోలీసుల ముందు విచారణకు కూడా హాజరయ్యారు. అది మనకు తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఒకప్పుడు తను కూర్చున్నటువంటి సిఐడి కుర్చీలోనే ఇప్పుడు తను నిందితుడిగా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇది దారుణమైన పరిస్థితి. దీనికి తోడు ఇంతటితో ఆగలా పాపం. అగ్రిగోల్డ్ బాధితుల రిలీఫ్ ఫండ్స్ దుర్వినియోగానికి సంబంధించి అవినీతి నిరోధక శాఖ, యాంటీ కరప్షన్ బ్యూరో, ఏసీబీ వాళ్ళు జరుపుతున్నటువంటి అధికారిక విచారణ కూడా ఆయన మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. అది కూడా విచారణలో ఉంది. రేపు సునీల్ కుమారు ఏదైనా బయటకు వచ్చి పొలిటికల్ పార్టీ తరఫున మైక్ పట్టుకొని మాట్లాడితే, ఒకవేళ ఇన్ కేసు, ఆయనకు అదొక అలవాటు కదా, మరుసటి రోజే విచారణ నోటీసులు చేతికి రావటం ఖాయం. అంటే పొలిటికల్ స్క్రీన్పై ఆయన వాయిస్ని లీగల్ కేసులో లాక్ చేశారు అని మనం భావించవచ్చు. ఇక సొంత సామాజిక వర్గమే పెద్ద శత్రువుగా మారిందా అనేది ఒక టాపిక్ ఉంది ఇక్కడ. సునీల్ కుమార్ కేవలం ప్రభుత్వ కేసుల వల్లే ఇరుక్కుపోవాలా? ఆయనకి అసలైన పొలిటికల్ షాక్ సొంత సామాజిక వర్గం నుంచి కూడా తగిలింది. ఆ వేడి తగిలింది. దళిత ఎజెండాతో ఆయన నడుపుతున్నటువంటి అంబేద్కర్ ఇండియా మిషన్ అనే ఒక సంస్థ వెనుక ఉన్నటువంటి అస్సలు రహస్యాలు లేదా నిజాలు దళిత నేతలే బట్ట బయలు చేయటం అనేది ఇక్కడ ఒక సంచలనంగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి సీనియర్ దళిత నేతగా ఉన్నటువంటి మాజీ ఎంపీ హర్షకుమార్లు గత కొన్ని వారాలుగా సోషల్ మీడియా వేదికగా సునీల్ కుమార్పై ఒక రేంజ్లో పొలిటికల్ వార్ నడుపుతున్నారు. వారే చేస్తున్నారు సోషల్ మీడియాలో. వారు బయటపెట్టిన ఆధారాలు చాలా చిన్న ఆధారాలేం కాదు. దీని మీద ప్రభావం చూపుతాయి సునీల్ కుమార్ మీద. ఒక ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి సునీల్ కుమార్ నడిపినటువంటి మత సంస్థల వివరాలు, ఆయన చాలా మత సంస్థలు నడిపారు అధికారంలో ఉంటూ, ఆ పవర్లో ఉంటూ, పదవిలో ఉంటూ, దానికి విదేశాల నుంచి వచ్చినట్టు చెబుతున్నటువంటి నిధులు, భారీ ఆర్థిక లావాదేవీలు, అవకతవకలు. ఇక రెండోది ఆయన కూడబెట్టినటువంటి బినామీ ఆస్తుల లెక్కలు. ఇక దళిత సంక్షేమం పేరిట సునీల్ కుమార్ తన సొంత సామ్రాజ్యాన్ని ఏ విధంగా నిర్మించుకున్నారు అనే అంశంపై హర్షకుమార్ వాళ్ళకి సంబంధించిన వర్గం, అదే సామాజిక వర్గం చేసినటువంటి దాడులు క్షేత్రస్థాయిలో సునీల్ కుమార్ సామాజిక క్రెడిబిలిటీని దెబ్బతీశాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్లో ఆయన కాల దళిత ఓట్లతో పాలిటిక్స్ చేద్దాం అని అనుకున్నా సొంత వర్గం నుంచి ఆయన అడ్డుకునేలాగా ఆల్రెడీ బేస్ రెడీ అయింది. ఇది ఒక అడ్డంకి, ఇబ్బందికరమైన పరిస్థితిగా మనం చెప్పవచ్చు. సో ఇవన్నీ పరిశీలించినట్టయితే ఇప్పటివరకు ఐపీఎస్ హోదా, సర్వీస్ రూల్స్ అనే రక్షణ కవచం వెనక ఉన్నటువంటి సునీల్ కుమార్ ఐపీఎస్కు ఇవాల్టి నుంచి ఈ కవచం, ఈ ప్రొటెక్షన్ షీల్డ్ అనేది లేదు. ఆయన ఇప్పుడు ఒక సాధారణ పౌరుడు మాత్రమే. ఇకపై ప్రభుత్వం ఆయన ఆర్థిక మూలాలను, ట్రస్టుల వెనుక ఉన్నటువంటి విదేశీ ఫండింగ్ నెట్వర్క్, ఎఫ్సిఆర్ఏ వైలేషన్స్ లోతుగా తవ్వేందుకు రెడీ కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కలన్నీ పూర్తిగా బయటికి తీసి ప్రజల ముందు గనక ప్రభుత్వం పెడితే ఆయనకు సామాజికంగా ఎలాంటి గౌరవం ఇవ్వాలో ప్రజలు నిర్ణయించుకునే టైం దగ్గరకు వచ్చింది. ఖాకీ చొక్కా విడిచాక సింహంలాగా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇద్దామనుకున్నా ఇస్తాను అని చెప్పిన గతంలో పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఇప్పుడు చుట్టుముట్టిన లీగల్ కేసులు, అక్రమ ఆస్తుల వివాదాల చక్ర బంధం నుంచి ఎలా బయటపడతారో ఏమో. అసలు ఆయన రాజకీయ భవిష్యత్, ప్లాన్ చేసుకున్నటువంటి రాజకీయ భవిష్యత్ ఉంటుందా, ఉండదా?
అర్థం కాని పరిస్థితి. సరే, వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఎప్పటికప్పుడు పొలిటికల్ అప్డేట్స్తో పాటుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, లీగల్ విషయాలని మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.